లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. మంచిది. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో 13వ వచనములో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి, అంటే గొర్రెల కాపరులకు వర్తమానము పంపడానికి వచ్చినటువంటి ఆ దూతతో కలిసి పరలోక సైన్యం అంతా కలిసి దేవుణ్ణి స్తోత్రము చేస్తున్నారట. ఏమని స్తోత్రం చేస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమంట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం రాయడానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పుట్టడం కదా. అంటే ఆయన భూలోకంలో పుట్టేంత వరకు పరలోకంలో దేవునికి మహిమ లేదా? మరప్పుడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు అని ఎందుకు అన్నాడు? అంటే నేను ఇందాకటి చెప్పినట్లు ఆకాశమందున్నవి కానీ భూమి అందున్నవి కానీ అవి ఏవైనా సరే, సింహాసనములైనా అధికారములైనా ఇంకేవైనా సర్వము ఆయన యందు, ఆయనను బట్టి, ఆయన ద్వారా ఆయన సమస్తమును జరిగించాడని చెప్పినట్లు, అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారే ప్రధాన శిల్పి అని సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పినట్లు, ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద పుట్టుట ద్వారా, ఆయన జన్మించుట ద్వారా ఇప్పుడు పరలోకములో దేవునికి మహిమ అని చెప్పి అన్నాడు. అంటే అంతకుముందు రాయబడిన లేఖనములో చెప్పబడినటువంటి మహిమ, అంత మహిమ పరలోకంలో లేదు. ఎందుకు లేదు? ఇక్కడ చెప్తుంది దేవుని గురించి, యేసుక్రీస్తు గురించి కాదు. యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందాడు కాబట్టి అది శిలువ మరణం సంగతి కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తు భూమి మీద జన్మించడాన్ని బట్టి దేవునికి ఏం కలిగిందంట? అంటే అప్పుడు అంతకుముందు లేదా అంటున్నాను నేను. అంతకుముందు లేదా? అంటే అంతకుముందు ఉంది అని అంటే మరి ఇప్పుడు మళ్ళీ దేవుని మహిమయు అని మరి ఎందుకు రాశాడు? అయితే అంతకుముందు ఉందా లేదా అనే దానికి మీకు ఒక వచనం చూపిస్తాను. మీకు అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి. అంటే ఇప్పుడు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా ఆయన సమస్తమును, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో దేవునితో సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టమైందనుకోండి. అవి భూలోకమందున్నవైనను అంటే బావుండు, పరలోకమందున్నవైనను అంటే పరలోకములో ఉన్న వాటికి కూడా దేవునితో సమాధానం ఉందా? అంటే దేవునితో సమాధానం చాలా వరకు లేదు. ఎందుకు లేదు అంటే దేవుడు సృజించినటువంటి దేవదూతలలో కూడా ఆయన లోపములు కనుగొనుచున్నాడు.
ఆ లోపములను బట్టి తండ్రి అయిన దేవుణ్ణి వీళ్ళు వెళ్ళి కలవడానికి, సమాధాన పడడానికి అవకాశం కుదరట్లేదు. ఎందుకంటే ఆయన అతి పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడి దగ్గరికి లోపాలు ఉన్నోళ్ళు వెళ్ళి ఆయనతో సమాధాన పడడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆ సమాధానము అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నమైనను తండ్రితో సమాధాన పరుచుకోవాలంటే కంపల్సరిగా ఇప్పుడు ఈ విశ్వానికి ఏమవసరం? శిలువ రక్తము అవసరము. దాని చేతే సంధి చేసుకొని సమాధాన పరుచుకుంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ సంధి అనే కార్యక్రమము ఎప్పటి నుంచి ఉంది? ఇది తండ్రి అభిష్టమాయనంటే ఎప్పటి నుంచి ఉంది? 18వ వచనం, సంఘము ఆయన శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో, అంటే అర్థం ఏంటి? ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు మృతులలో నుండి లేచుటలో ఈయన ఆది సంభూతుడు. ఈయన ద్వారానే వీటన్నిటిని సమాధానపరుచుకోవడం కుదురుతుంది. కాబట్టి ఈయన శిలువ రక్తము చేత సంధి చేయాలంటే మానవ శరీర రక్తములు కలిగిన వ్యక్తిగా భూమి మీద రావాలి. అలా రావడాన్ని బట్టి, ఆయన జన్మించడాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ఏం కలిగింది? మహిమ కలిగింది. మళ్ళీ అభిష్టం అంటాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 14వ వచనం ఏమన్నాడు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఎక్కడున్నాయి? సర్వోన్నతమైన స్థలాలు ఎక్కడున్నాయి? అక్కడ దేవునికి మహిమట. కానీ భూమి మీద అందరికీ, ఇప్పుడు కొలసీ పత్రిక 1:19-20లోనేమో అవి పరలోకమందున్నవైనను భూలోకమందున్నవైనను అన్నాడు. శిలువ రక్తం చేత సంధి చేసుకొని సమాధాన పరుచుకోవడానికి భూలోకమందున్నవైనను అని చెప్పినప్పుడు భూలోకములో ఉన్న వాళ్ళందరితో సమాధాన పరుచుకోవడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమే, కానీ ఆ సమాధానం అందరికీ ఎవడు ఇష్టం లేదట. ఈ 2:14లో ఎవరికి ఎవడ ఇష్టం? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది అంటే, ఇప్పుడు ఇష్టలైన వాళ్ళకే భూమి మీద సమాధానం, ఇష్టలు కాని వారికి, దేవునికి ఇష్టలు కాని వారికి దేవునితో సమాధానం ఉంటుందా? ఇప్పుడు ప్రశ్నార్థకమా? ఎందుకు ప్రశ్నార్థకం? ఇప్పుడు ఉదాహరణ చెబుతున్నా, కయీను సమాధానం పరచడం కుదురుద్దా కయ్యూనుతో? ఎందుకు కాదు? వేరే ఆత్మ. ఇప్పుడు నేను విశ్వచరిత్ర ఎవరు చెప్పమన్నారు? నేను ఆయన ఎలా పుట్టాడని అడిగానా? అసలు మొత్తానికి ఎలాగైనా మీరు స్థిరపరచువాడవు అని పాట రాసినట్టు పరమానందయ్యగా నన్ను చాలా అద్భుతంగా స్థిరపరుస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, చెప్తున్న ఆన్సర్ ఏంటి? కయ్యూనుతో దేవుడు సమాధానపరచడం కుదురుద్దా అని అడిగా. అంటే ఇప్పుడు కుదరదన్న. ఎందుకు అని అంటే వాడు వేరొక ఆత్మ. ఇప్పుడు ఆత్మను ప్రత్యేకంగా లూసిఫర్ వెళ్ళి తెచ్చి అవ్వ గర్భంలో ప్రవేశపెట్టాడంటే ఇక్కడ ఉన్న కొంతమంది గలిబిలైపోద్ది. ఏటి మాట్లాడుతున్నాడు సాతాను గడితాడు ఏంటి? ఎందుకంటే వీళ్ళు ఇంకా పరిశుద్ధ దేవుడి గురించి జ్ఞానమే చదవాల. నువ్వు ఏకంగా విశ్వచరిత్రలోకి వెళ్ళిపోయి పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అదేనా దేవుని విశ్వ ప్రణాళికలోకి వెళ్ళిపోయి నువ్వు చదివేసి ఆ సబ్జెక్ట్ ఇక్కడ పట్టుకొచ్చి చెప్తే ఎల్కేజీలోకి వచ్చి A² + B² = అన్నట్టు ఉంటుంది. అగాపే సంపూర్ణ సంఘ సువార్త విశ్వాసులకు ఈ అవేర్నెస్ కూడా ఉండాలి. సబ్జెక్ట్ చెప్పేటప్పుడు విషయ పరిజ్ఞానం కావాలని ఓఫిర్ గారు ఎందుకన్నాడు? ప్రతిదానికి పాతాళలోకైనా వెళ్ళకూడదు, ప్రతిదానికి ఏదైనా తోటకే మాత్రమే వెళ్ళాలి. ప్రతి ఆన్సర్కి ఎక్కడ స్టార్టింగ్ ఉంది? ఏదైనా తోటకి వెళ్ళాలి, పాతాళలోకాలకి వెళ్ళొద్దు. వెళ్తే మళ్ళీ తలకాయ నొప్పి వస్తుంది దాన్ని వివరించడానికి.
కాబట్టి కయ్యూనుతో కుదరదు, ఎందుకంటే వాడు రక్త ప్రోక్షణను తృణీకరించాడు కాబట్టి దేవునితో సమాధానం కుదరదు. కోరహుతో కుదరదు సమాధాన పడ్డం. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు? యెహోవాకు విరోధంగా లేచారు, బతికొండగానే పాతాళానికి వెళ్ళిపోయారు. అట్లాగే ఇంకా బైబిల్ గ్రంథంలో బిలాముతోని సమాధానపరచడం కుదరదు. ఒకవేళ ఎవరైనా సమాధాన పడాలి దేవునితో అనే కోరిక ఉంటే కనుక మీరు పని చేయాలి, నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి ఇష్టడుగా ఉండడం అంటే అర్థం ఏంటి? అయ్యగారు చెప్పినట్టు వింటాం, అంతే కదా? అయ్యగారు చెప్పినట్టు వింటాం కాదు. దేవునికి ఇష్టడు అంటే అర్థం ఏంటంటే, బైబిల్ గ్రంథములో దేవునికి ఇష్టలైన కొంతమంది భక్తులు ఉన్నారు. ఆ భక్తులలో కొన్ని శుభగుణ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకొని ఆ లక్షణాలు మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. కలిగి ఉండడానికి అన్నా అద్దిదిద్దుకోవాలని చెప్తుంటే ఈ మధ్యన మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. అద్దిదిద్దుకోవడం అంటే ఏంటంటే, ఓ బుడ్డోడు ఎగ్జామ్స్ నెక్స్ట్ డే ముందు రోజు కూర్చొని అద్ది వచ్చేద్ది బుర్రలోకి. అరే, భక్తుల యొక్క శుభగుణ లక్షణాలు అద్దిదిద్దుకోండి అంటే ఎలా దిద్దుకోవాలి అంటే అబ్రహం గారి ఫోటో కోసం తిరుగుతుంటాడు. అప్పుడు అది దొరకదు. అది ఏలియా గారి ఫోటో కోసం చూస్తుంటాడు, దొరకడు. ఆ ఫోటోలు అద్దిదిద్దుకోవడం కాదు, ఆ భక్తులలో ఉన్న శుభగుణ లక్షణాలు బైబిల్ గ్రంథంలో రాయబడినవి. రాయబడిన ఆ లక్షణాలు మనము కలిగి ఉండుటకు ప్రయత్నము చేయాలి. ప్రయత్నం చేయమంటే ఒక ఆయన ఒకసారి 139వ కీర్తన 16వ వచనంలో ఒక మాట ఉంది. ఏమని? దినములలో ఒకటైనను గడవ కొరివే రాసేసాడు. కాబట్టి ఆయన వాళ్ళు చేయాల్సింది చేసేసి అట్లా రాశాడు. సార్ అలాగే ఉంది అంటున్నాడు. అది కరెక్టేనా మరి? కాబట్టి నేను చెప్తున్నాను ప్రభునందు ప్రియులారా, యేసు మొదటి రాకడ చాలా ప్రేమతో, కనికరముతో, దయతో, దీర్ఘశాంతముతో, సహనముతో, ఓర్పుతో వచ్చాడు. కానీ రెండోసారి అవన్నీ ఉండవు. ఏముంటాయి? ఎలా వస్తున్నాడు? గర్జించు సింహము వలె వస్తున్నాడు. ఈ గర్జించు సింహం వలె వచ్చేటప్పుడు ఆయన దగ్గర మన పప్పులు ఉడకో. పాస్టర్ గారిని మసిపూసి మారేడుగా చేసేయచ్చు. ఎంత చేసినా పాస్టర్ గారికి ఇంకా భూతద్దాలు పడలేదు కాబట్టి, నేను చూస్తూ ఉంటాను కాబట్టి అన్ని పరిశీలన చేస్తా. ఎంత పరిశీలన చేస్తానంటే, వేణుగోపాలయ్య గారి దగ్గర ఉన్నప్పుడు ఎంతో సుందరుడమ్మ తాను అనే పాటలో చివరి చరణం ఐడియా ఉంది ఎవరికైనా? చరణం ఉంటే పాటలు పుస్తకం ఉంటే చెప్పండి. చివరి చరణం అయినా అతడతి కాంక్ష నీయుండో రాయుండో, అతిరతి కాంక్ష నీయుండో రాయుండో, అతడే నాహితుడు, అతడే నా పితుడు, అతడే నాహితుడు, అతని నోరతి మధురంబో మధురంబో, అతని నోరతి మధురంబో మధురంబో, అతని పలువరస పగడ ఇప్పుడు ఓ వేణుగోపాలయ్య గారు రాసినట్టు, ఆ వేణుగోపాలయ్య గారు ముద్రించిన పాటల పుస్తకంలో రతనాల సిరి వర్షం లేదు.
అతని పలు వరస పగడాల సిరి వరస అనుంది. అలాగే కొన్ని సంవత్సరాలు పాడేశాం మేము. ఇప్పుడు నేను యేసయ్యను ఒక్కసారి కూడా నా కళ్ళతో భౌతిక నేత్రాలతో చూడలేదు నేను. ఆత్మీయ నేత్రాలతో చూసినా పర్టికులర్గా మనకి లీలగా కనబడచ్చు, ఇంకెలాగైనా కనబడచ్చు. కానీ భౌతిక నేత్రాలతో నేను చూడలే. కానీ పాట పాడినంతసేపు పగడం అంటే పగడాల అంటే పగడము అంటే ఎరుపు అనే ఒక డౌట్. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడో ఉంగరం గురించి మాట్లాడినప్పుడు మా అమ్మగారు పగడం అంటే ఎరుపు అని చెప్పినట్టు గుర్తు. ఎరుపేనా? కానీ పళ్ళు ఎరుపుగా ఎందుకు ఉంటాయి? ఏదో రాంగ్ సెంటెన్స్. నేను యేసును చూడకయే పళ్ళ కలర్ గురించి చాలా డిస్టర్బ్ అయ్యా. కానీ అగాపేలోకి వచ్చిన తర్వాత రత్నాల సిరివరస అని రాసిన తర్వాత చాలా సాటిస్ఫై అయ్యా. ముత్యాల సరివరస అని రాయగానే నేను చాలా సాటిస్ఫై అయ్యా. చూడకయే పగడాల సరివరస అని చెప్పి డిస్టర్బ్ అయినోడిని అలాంటి పగడపు ఎరుపు రంగు అనే విషయంలో అంత డిస్టర్బ్ అయినోడిని నా ఆత్మీయ పిల్లలు అనుకునే వారి ప్రతి ఒక్కటి పరీక్షిస్తా. నువ్వెవడు పరీక్షించడానికి అని అంటే నేను జర రూకో, నువ్వెవడు పరీక్షించడానికి జర రూకో. అప్పుడప్పుడు ఫేస్బుక్లో వస్తుంది కదా, అది చెప్తున్నా, జర రూకో. ఎందుకు పరీక్షిస్తానంటే అది కూడా ఓఫిరి గారు చెప్పిన విషయమే. ఒకసారి అర్జెంటు పని మీద ఓఫిరయ్య గారు బయటికి వెళ్ళిపోతుంటే ప్రభు ఇంట్లో నుంచి తొందరగా నువ్వు లోపలికి రా రంజిత్ అన్న పిలిచాడట. పిలిస్తే అయ్యగారు ఏంటో ప్రభు ఇంత రమ్మంటున్నాడని చక్కచక్క వెళ్ళి, ప్రభు ఏంటి నాకు అర్జెంట్ పనులు వెళ్ళాలి వెళ్తున్నానంటే, వెళ్తే వెళ్ళావు కానీ వెళ్ళేటప్పుడు నువ్వు తలదూకొని ఇల్లు అన్నాడంట. వెంటనే అద్దం ముందుకు వస్తే తలస్నానం చేసిన చింపిరి తలలాగుండి, తల దూకుడు మర్చిపోయానని చెప్పిన వెంటనే తల అద్దం ముందు నుంచో చక్కగా నీట్గా దూకుని వెళ్ళాడంట. నా కుమారుణ్ణి వేరొకరు చూసినప్పుడు ఒక పిచ్చోళ్ళలాగా కనబడకూడదు, మంచి నెంబర్ 1గా కనబడాలి అని తండ్రి అయిన దేవుడు తన కుమారుని గురించి అంత ఆలోచించినప్పుడు నేను నా పిల్లల గురించి ఆలోచించాలా వద్దా? అందుకని నాకు మొహమాట లేదు. ఎవరైనా సరే చున్నీ వేసుకోకపోతే మాత్రం చెప్పేస్తా గ్యారంటీగా. వాకింగ్ చెప్పేప్పుడు ఏం చేయాలి? ఏం చెప్పాను కొందనాళీలు? చున్నీ వేసుకోవాలి ఖచ్చితంగా. మగోళ్ళు ఏం చేయాలి? మగోళ్ళు ఏం చేయాలి? తల మీద ముసుగు లేకుండా తీసేయాలి. కానీ ఇంకా టోపీలు పెట్టుకొని చాలా ఉన్నారు. తీయండి అర్జెంటుగా చలేస్తుందా? కుర్రోళ్ళు కాదు మీరు. తల మీద ఓన్లీ ఈ ప్రపంచంలో ఒక ముసలమానే వేసుకుంటాడు, క్రైస్తవుడు వేయడు. పురుష క్రైస్తవుడు తల మీద వేయడానికి వీలేదు. నువ్వు వేసుకో. నువ్వు క్రాప్ చేయించుకున్నాక పర్లేదు, వదిలే. క్రాప్ చేయించుకుని వేసుకోపోయినా పర్లేదు. తీయాలా? పురుషుడు అనేవాడు కంపల్సరీగా తలకాయకి ముసుగు వేయాలా? వేయకూడదు. అంటే నేను ఇలాంటి చిన్న విషయాల దగ్గర నుంచి ప్రతిదీ పట్టించుకుంటా. ఎందుకు పట్టించుకుంటానంటే దేవుడే మన పట్ల అంత పట్టించుకుంటున్నప్పుడు మరి దేవుడు కూడా ఒక కాపరే, నేను కూడా ఆ కాపరి స్థానంలో ఉన్నా. మరి నేను పట్టించుకోవద్దా? పట్టించుకునేటప్పుడు నాకు కనబడే దాన్ని బట్టి నేనే ఒక అంచనాకు వస్తే దేవుడు ఇంకెంత అంచనాకు వస్తాడు? కొన్ని చూసినప్పుడు నాకే నువ్వు నచ్చట్లేదు, ఏ చేయగల నచ్చుతావు? ఇమాజిన్. అప్పుడు నీ జీవితంలో సమాధానము అనేది ఎప్పటికీ అసలు ఉండదు. చాలా కష్టం. సమాధానము లేకుండా, దేవునితో సమాధానం లేకుండా, ఒకప్పుడు తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం లేదు, కానీ క్రీస్తు రక్తము చేత ఆయన ఏం చేశాడు? తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. ఆ సమాధానం మీకు ఇవ్వడానికి ఈ లోకంలో ఆయన పుట్టాడు. కాబట్టి అది అందరికి కాదు, ఇష్టలైన వారికే. మేము బాప్తిజం పొందేసామండి, ఆ కార్యక్రమం అయిపోయింది మాకని చెప్పానంటే
చాలా సంతోషం, చాలా సంతోషం. బాప్తిసం పొందామని సంతోషపడుతున్నాడు, చాలా సంతోషం. యోధ ఇస్కరియోతు కూడా బాప్తిసం పొందాడు. మనమేం స్పెషలా? యోధ ఇస్కరియోతు పొందలేదా? ఏమయ్యాడు? కొత్త నిబంధనలు ఇంకా కొన్ని పేర్లు చెప్పనా? కొత్త నిబంధనలు ఇంకా పేర్లు చెప్పనా? అలెక్సేంద్రు, ఫిలేతు, ఒమునయ్యను పొందలేదా? దేమ పొందలేదా? వీళ్ళందరూ దేవునికి ఇష్టలేనా? పౌలుకే ఇష్టం లేదు అలాంటే దేవుడికి అలాగ ఇష్టలు అవుతారు. కాబట్టి ఇష్టలం అవ్వాలంటే దేవునికి ఇష్టమైంది ఏంటంటో ఆయన భక్తుల్లో రాసి పెట్టాడుగా, తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. 2020 సంవత్సరం 26లోనైనా దేవునితో సమాధానం మనకు కలుగుతుంది. కలిగి ఉన్నామనే భ్రమలో ఉన్నారు చాలామంది. ఉండద్దు, వెరీ డేంజరస్. ఈ చివరి సంవత్సరం చివరి ఇంట్లో నా ప్రసంగం దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.